రూరల్ మండల గ్రామం కటేవరంలో టీడీపీ పార్టీ జెండా దిమ్మె శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం కట్టేవరం గ్రామంలోని రావిచెట్టు సెంటర్లో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతో బుధవారం తెలుగుదేశం పార్టీ నూతన జెండా దిమ్మె శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు కోనేరు మధు, తెనాలి మండలం తెలుగు మహిళా అధ్యక్షురాలు యనమల అనిత, కట్టేవరం తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ బండికళ్ల ప్రసాద్, పుట్ట రవికిషోర్, గోనుగుంట్ల కన్నయ్య, కొండ్రెడ్డి రామారావు, మద్దు సతీష్, పూసపాటి మాలకొండరాజు, కొట్ర శేషగిరి, మందిరం భగత్ సింగ్, కనపర్తి నాగరాజు, రావూరి ఇస్రాయల్, మందపాటి బాలశౌరి, లంకోతు వెంకటశివరావు, బండి రాజేష్, షేక్ బాషా, వలి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కట్టవరం మేజరి పంచాయతీ కట్టవరం గ్రామంలో జెండా వందనం చేసుకోవటానికి, దిమ్మ కట్టడానికి భూమి పూజ చేశామండి. ఇది అంచెలంచెలుగా ఎదిగి ఇనాగరేషను చాలా గ్రాండ్గా జరగాలని ఆశిస్తున్నామండి. 2019-24లోనే ఎంతో మెజారిటీతో గెలిచిన గ్రామం కట్టవరం గ్రామం అండి. అలాగే ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా అందరూ ఏకమైపోయి పార్టీలకు అతీతంగా మా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయవలసిందిగా కోరుచు, ఎటువంటి విభేదాలు లేవు, మేమందరము ఒకటే అనే సందేశాన్ని బయటకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటున్నానండి. తెలుగుదేశం జెండా స్తంభం నూతన ఏర్పాటుకు కట్టవరం గ్రామంలో తెలుగుదేశం నాయకులు మరియు పెద్దలు అందరి సహకారంతో నూతన పునఃప్రతిష్ఠ ఏర్పాటు చేయడానికి అందరం కంకణం కట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి గ్రామంలో ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.